తిరుపతి గోశాలలో గోవులు దాదాపుగా గడిచిన 3 నెలల్లో 100 వరకు గోవులు చనిపోయని చెప్పేసి టీటీదే మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న రోజున మీడియా ముఖంగా మాట్లాడుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలను అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి, గోశాల నిర్వహణ లేదని చెప్పేసి, అందులో భాగంగానే ఈ యొక్క గోవులన్నీ కూడా చనిపోతున్నాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈయన చెప్పేటటువంటి మాటల్లో వాస్తవం ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో గోశాలలో గోవులు చనిపోతున్నాయని చెప్పేసి, దానికి సంబంధించి టీటీడీ ఒక నివేదిక అయితే విడుదల రిపోర్ట్ చేయడం జరిగింది. అదంతా కూడా అవాస్తవం, నమ్మడానికి ఆవశ్యకం కాదు, ఇదన్నీ కూడా అసలు జరగలేదు, ఇవన్నీ కూడా గోవులనే చనిపోవాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈయనేమో ఖచ్చితంగా చనిపోయాయని చెప్పి చెప్పుకున్నారు, కానీ ఆధారాలు అయితే ఇంతవరకు సమర్పించలేదు. మొత్తంగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, ఆ గోవులు చనిపోవడం, దాని గురించి మీరే ఉంటారు? ఇది ఎలా ఉందంటే, నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడే మాటలు, గోవులు చనిపోతున్నాయి, దానికి సంబంధించిన ఎటువంటి వాటి సంరక్షణ ఏది సరిగ్గా చెయ్యట్లేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ఆయన ఒకటి మర్చిపోతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఇటు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఒంటిమిట్ట రామస్వామి కళ్యాణ వేదికలో ఆయన కూడా చెప్పారు. మరి ఈ విధంగా వాళ్ళు ఎంతో ప్రతి ఒక్కరి కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనుషుల గురించి, అలాగే గోవుల గురించి ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విధంగా తీసుకువెళ్తున్నారు. చీమకు కూడా హాని తలపెట్టకూడదు అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజున వీళ్ళంతా తప్పులు చేసి కూడా బయట తిరుగుతున్నారు. అంతే జరుగుతుంది. నిజంగా మంచితనం, చేతగాంతనంగా వీళ్ళకి కనిపిస్తుంది. మరి ఈ రోజున ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోవుల మరణాల గురించి మనం తీసుకుంటే, నిజంగా ఇప్పుడు కొన్ని గోవులు పుడుతూ ఉంటున్నాయి, కొన్ని గోవులు చనిపోతూ ఉంటున్నాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఒక రిపోర్ట్ అయితే రాసుకుంటూ ఉంటారు. ఎన్ని గోవులు ఈ నెలలో పుట్టినవి, లేకపోతే ఎన్ని గోవులు చనిపోయినాయి, మరి అవి చనిపోవటానికి గల కారణం ఏంటి, అవన్నీ కూడా నివేదిక ఉంటుంది. వాటి పోస్ట్ మార్టం కూడా చేస్తారు. కానీ దానికి సంబంధించి ఇతను ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. అక్కడ నిజానిజాలు మరి ఒక భక్తుడు కానీ, దానికి సంబంధించిన ఎవరైనా పూజారులు కానీ, అక్కడ ఉండేవాళ్ళు కానీ ఎవ్వరు కూడా మరి ఇతని దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మరి ఆధారాలతో సహా నిరూపించాలి. ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు కదా, మరి ఇప్పుడు మరి ఆధారాలు ఉన్నాయా, ఆరోపణలు మాత్రమేనా? ఆరోపణలు ఉంటే ఆధారాలు కూడా చూపించాలి. ఎందుకు ఆరోపిస్తున్నారు మీరు ఇలాంటివన్నీ కూడా? కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్పించి ఇంకేదీ లేదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు తలపెట్టారు, పర్మిషన్ ఇచ్చారు. ఎవరెవరు వేరే మతానికి చెందిన వాళ్ళని దానిలో ఉద్యోగులుగా నియమించడం దగ్గర నుంచి స్వామివారికి అతి పవిత్రమైన ప్రసాదాలు కానీ, లడ్డు కానీ, వీటన్నిటిలో కూడా కల్తీ జరిగిందా లేదా అది అందరికీ ఈరోజు నిరూపణ జరిగింది. పంది కొవ్వు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దాంట్లో ఏమేం కలిపారు, దాంట్లో ఆవు నెయ్యితో అతి పవిత్రంగా స్వామివారికి ప్రసాదం రెడీ చేస్తారు. మరి వీళ్ళు చేసింది ఏంటి? మరి దాని గురించి ఈ రోజున దాని గురించి మాట్లాడాలి. ఈయన మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా చేసామని చెప్తే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. మరి దాని గురించి నివేదిక ఇవ్వండి. అవన్నీ వదిలేసి ఈ రోజున కొత్త నాటకానికి తెరదీశారు వీళ్ళు. కొత్త నాటకమే ఇది. ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గురించే కాదు. మొన్న దీన్ని చూస్తే నిజంగా పాస్టర్ ప్రవీణ్ చావు కూడా అలానే చేశారు వాళ్ళు. అతని మరణం ఏంటి? యాక్సిడెంట్గా జరిగింది. మరి అలాంటి యాక్సిడెంట్గా జరిగిన దాన్ని వాళ్ళు ఏం చేశారు? అసలు ఓచకోతకు వస్తాము హిందువుల్ని, ఎక్కడ కూడా ఉండటానికి వీల్లేదు, బైబుల్ చదివే వాళ్ళు కాదు, యుద్ధాలు చేసేవాళ్ళు కూడా గుంపులు ఉన్నాయి మా దగ్గర అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించి ఎందుకు మీరు ఇలా మాట్లాడారు, మీ దగ్గర రిపోర్ట్ ఉందంటే మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఆధారాలు ఏమి లేవు, మేము ఏదో ఉద్రేకంతో అన్నాము, ఉద్దేశపూర్వకంగా అనలేదు అన్నారు. అంటే ఉద్రేకపూర్వకంగా అలా మాట్లాడితే ఏదైనా జరగకూడని జరిగితే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడేవి ఎలా ఉన్నాయంటే, నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని వీళ్ళు ఏనాడో అపవిత్రం చేసేశారు. లడ్డు కల్తీ కానివ్వండి, వేరే మతాలకు చెందిన వాళ్ళని అక్కడికి ప్రవేశం ఇవ్వటం కానివ్వండి, అన్య మత ప్రచారానికి వాళ్ళు అక్కడ పాల్పడ్డారని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. భోజనం ఎంతమంది మీడియా సాక్షిగా అక్కడ రూమ్ అంతా కూడా భోజనాలకి ఫ్రీ మీల్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళంతా కూడా ఏంటి అన్నం ఇలా ఉంది, నాసి రకం బియ్యం యూజ్ చేసి అన్నం వండారు, మరి ఇట్లాంటివి మేము ఎలా తినాలి, ఇక్కడ స్వామివారి ప్రసాదం ఇదివరకు చాలా బాగుండేది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు
అని చెప్పేసి అడిగిన సన్నివేశాలు ఎన్నో చూసాం మనం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఈ రోజున ఎలా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఇక్కడ ఒకటి గమనించారో లేదో భూమన కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళు నియమించిన అన్యమతలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉద్యోగులు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఉద్యోగాల నుంచి తొలగించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఉద్యోగం వేరే చోట కల్పించండి. మరి ఎక్కడా కూడా వీళ్ళలాగా విభజించు పాలించు లేదు కదా. విభజించు పాలించు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇక్కడ వీళ్ళు అందరూ సమానమే, వాళ్ళకి ఈ రోజు అన్యాయం జరగడానికి లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా, ఆశ పెట్టారా, ఇంకేమైనా చేశారా, వాళ్ళకు ఒక ఉద్యోగం అంటూ వీళ్ళు ఉద్యోగ భృతినిచ్చారు. మరి అట్లాంటి ఉద్యోగ భృతినిచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని తీసేసింది, లేకపోతే మా నోటికాడ అన్నం లాగేశారు, మా కుటుంబం ఈ రోజున వీధిని పడిందని వాళ్ళకి కొంత ఆవేదన ఉండిద్ది. కాబట్టి ఇక్కడ మతాల గురించి కన్నా కూడా అక్కడ ఏదైతే ఒక పవిత్ర స్థానానికి ఒక పవిత్రత అనేది ఉందో దాన్ని కాపాడాలి. కాబట్టి వీళ్ళకి వేరే చోట ఉద్యోగాన్ని కల్పించి ఆ స్థానంలో ఎవరైతే మన ఈ మధ్యకాలంలో తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళకు కూడా అక్కడ కొంతమందికి ఉద్యోగాలు కల్పించారు. మరి ఇది ఒక ఉన్నతమైన నాయకుడు ఉన్నతంగా ఆలోచించే విధంగా ఏ విధంగా పరిపాలన జరిగిద్దంటే ఇలా ఉండిద్ది. వీళ్ళకి ఎంతసేపటికి శవరాజకీయాలు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు ఇతనేమో ఆవుల చావుని అడ్డం పెట్టుకుంటున్నాడు. మరి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కూడా నివేదిక ఇచ్చారు. ఏం జరుగుతుంది అక్కడ, ఎన్ని వేల ఆవులు ఉన్నాయి, ఎన్ని వేలు పుడుతూ ఉంటాయి, ఎన్ని చనిపోతూ ఉంటాయి ఏంటనేది మనకు తెలుస్తూ ఉంది క్లియర్ కట్. వాటికి సంబంధించి అవి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ విధంగా చనిపోయింది, దానికి ఏదైనా హెల్త్ బాగాలేదా, లేకపోతే ఇంకేదైనా కండిషన్స్ ఉంటాయి రకరకాలు. ఇప్పుడు మన ఇంట్లో 2 గేదెలను మేపుకుంటేనే, ఒక 2 ఆవులను మేపుకుంటేనే వాటికి ఏదైనా ఇబ్బంది వస్తే మనం ట్రీట్మెంట్ చేయిస్తాము. ఒకవేళ ఒక్కోసారి జరగకున్నప్పుడు జరిగిపోతూ ఉంటాయి. అట్లాంటి దానికి కూడా అక్కడ కొన్ని వేల ఆవులు ఉన్నప్పుడు మరణాలు సహజమే. మరి అట్లాంటిది వీళ్ళు దాన్ని కూడా భూతద్దంలో పెట్టేసి ఎక్కడా కూడా ఏ ఛానల్లో ఏ పేపర్లో లేనిది ఈరోజు ఈయనే కొత్తగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఏ భక్తుడు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. ఎవరికి కూడా అక్కడ దాని గురించి అనుమానాలు లేవు. ఏదో ఒక విధంగా వీళ్ళు చేసిన పాపం ఏదైతే ఉందో దాన్ని ఆ పాపం బయటికి కనపడకుండా ఉండాలంటే కొత్త ఎలిగేషన్స్ తీసుకురావడానికి ప్రయత్నించడమే తప్పించి ఆయన చేసిన పని ఏది ఎవరు కూడా ఈ రోజున దాన్ని హర్షించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.